ఎక్కువగా ఉన్నవాడు ఏం చేయాలి? లేని వానికి పంచివ్వాలి. అది దేవుడు చెప్పినటువంటి మాట. మరి ఆ మాట ప్రకారం అతను చేశాడా? చేయలేదు. కాబట్టి దేవుడు అతని హృదయాన్ని ఏం చేశాడంటే కఠినపరిచాడు. ఏం చేశాడు అంటే, ఎవరికైతే కనికరం అనేది, జాలి అనేది ఉండదో అటువంటి వారి మనసులను దేవుడు ఏం చేస్తాడు? కఠినపరుస్తాడు. వాడు ఎందుకు కఠినపరుస్తాడు అని అంటే, వారు దేవునికి చోటు ఇవ్వట్లేదు. వారి మనసుల్లో దేవునికి చోటు ఇవ్వట్లేదు. అంటే ఎవరైతే మనసులో దేవునికి చోటివ్వరో అటువంటి వారి మనస్సులను దేవుడే కఠినం చేస్తాడు. అంటే దేవుడు ఎవరి మనసును కఠినపరుస్తాడు, ఎవరిని కనికరిస్తాడంటే, కనికరము గల వారిని దేవుడు కనికరిస్తాడు. కఠినాత్ములు ఉంటారు చూసారా, మంచి మనసు లేనివాళ్ళు, అంటే దేవునికి వారి హృదయంలో చోటు ఉన్నవాళ్ళు, అటువంటి వారి మనసును దేవుడే కఠినపరుస్తాడట. ఎందుకు కఠినపరుస్తాడు అంటే, దేవునికి ఎవరైతే తమ మనసులో చోటివ్వరో అటువంటి వారి మనసుల్ని దేవుడే భ్రష్ట స్వభావానికి అప్పగిస్తాడు. అంటే కఠినపరిచి భ్రష్టులుగా చేసేస్తాడు. అందుకే అటువంటి వారికి ఎంత చెప్పినా ఇక మారరు. ఎంత చెప్పినా మారని వారు ఎవరో తెలుసా? భ్రష్టులు. ఎవరు? భ్రష్టులు. దేవుడే వారిని భ్రష్ట స్వభావానికి అప్పగించేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం దగ్గర నుంచి చదవండి. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక రాని కార్యములు చేయుటకు. చూడండి, వారు తమ మనస్సులో దేవునికి చోటివ్వలేదు గనుక చేయకూడని పనులు చేయటానికి దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు.